కృష్ణా నీటివాట కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతూ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యంగ్యంగా మాట్లాడడం తప్ప వ్యవహారం తెలియట్లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జనగామలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇప్పుడు మేము అడిగామనుకో ఏమంటారు, అరే పెద్దల పక్కన ఏమన్నారు ఇప్పుడే అడుగుతారా అంటూ. మనం కొత్తగా పెట్టలేదు, మీరు చెప్పారు 3 మోసాలు చేసింది రైతులకు 3. అది ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధువులను మోసం చేసింది. మేము రాగానే మీరు వర్షాలు ఆపుకోండి 500 బోనస్ ఇచ్చి మందు కొంటామన్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు జగదీష్ రెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేసినందుకే ఓడిపోయానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 7 సార్లు తానే ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రజలు ఈసారి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలనుకున్నారని చెప్పారు. జనగామ జిల్లా షామీర్పేటలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఎర్రబెల్లి. జిల్లాల పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు వస్తాయన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. పేర్లు మార్చడం వల్ల ఉపయోగం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ 1,90,000 ఉద్యోగ ఖాళీలను నెల రోజుల్లో గుర్తించాలన్నారు వినోద్. నా రిక్వెస్ట్ కోదండరామ్ గారు, మీరు సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు 60 ఇచ్చారు. మిగతా 1,99,940 ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసి చెబితే మన నిరుద్యోగ పిల్లలు వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్నారు కవిత. వికారాబాద్ లో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ద్వారా 20,000 మందికి ఉపాధి కల్పించామన్నారు కవిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా ఖచ్చితంగా ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవారు, అట్లీస్ట్ ఒక ముస్లిం మినిస్టర్ ఉండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించుకున్నటువంటి చరిత్ర ఉన్నది. కానీ ఇది మొదటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేరు. ఎంతమంది అంటే అంతమంది 12వ తారీఖు ధర్నాకు కదిలి వస్తామని చెప్పినారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధమైంది.